ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి వచ్చే పెట్టుబడుల్ని తన వల్లే పెట్టుబడులు వస్తున్నాయి, గతంలో నేను చేసిన ఒప్పందాల వల్లే అని మాట్లాడతారు. దాని మీద మీరేమంటారు? వాడు పచ్చిభద్ర వస్తున్నాయి పెట్టుబడులు, వాడు చూసి పెట్టుబడి వస్తుంటే సింగపూర్ వాళ్ళు లేరు. మరి వాళ్ళ రాజధానిలో సింగపూర్ వాళ్ళు లేరు. ఏంటి ఆయన చూసి వచ్చేది? ఉన్నాళ్ళు మొత్తం పరారైపోయారండి. మేము చెప్పేది వాస్తవాలు. వాళ్ళకి మళ్ళీ అబద్ధాలు చెప్పి అబద్ధాల మీద బతికేవాళ్ళం కాదు. మేము మట్టి పిసుకునే రైతులు. మేము ఖచ్చితంగా ఆయన మూలాన సింగపూర్ వాళ్ళు పరారైపోయారు. వాళ్ళు 1600 ఎకరం వాళ్ళది. వాళ్ళు అది వదిలేసి పరారైపోయారు. ఇంకా చాలా మంది పెట్టుబడిదారులు పరారయ్యారు. తల్లి చెల్లినే బెల్లగొట్టి బదాటో తార్ రోడ్డు మీద పడగొట్టిన వాడికి వీడికి విలువలు లేచి కంపెనీలు వీడి మాటలేని రాటమా ఈఎం గారికి అన్నం పెట్టలేకపోతున్నాడు. వాడికి ఎన్ని అబద్ధాలైనా ఆడతాడు. వీడి మాటలేని పరారైపోయారు. కాకపోతే ఈ అబద్ధాల మీద బతుకుతున్నారు కాబట్టి అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారు అంతే. జగన్మోహన్ రెడ్డి చేసిందే లేదు ఈ రాష్ట్రానికి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ నేను అప్పుడు చేసిన కంపెనీలు ఈ రోజు రాష్ట్రానికి వస్తున్నాయి అది ఇదని మాట్లాడుతున్నాడు. దాని మీద మీరేమంటారు? ఏం లేదు పాపం, అప్పుడు ఆయన అక్కడెక్కడో వెళ్ళి ఆహ్వానించి వచ్చాడనమాట. అక్కడి నుంచి అడుగులు అడుగేసుకుంటా నడుచుకుంటా వచ్చేసరికి మరి 4-5 ఏళ్ళు టైం పట్టింది అనమాట. ఇప్పుడు వచ్చి ఇక్కడికి నడుచుకోవటం రీచ్ అవటం అయిందనమాట. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ఏం చేయాలా అని కాకుండా కక్షపూరిత రాజకీయాలు చేసి గూగుల్ గాని ఆదాని సెంటర్లను గాని వైజాగ్ నుంచి తరిమేటట్టు చేసి ఇవాళేమో మరి అవి కూడా ఇక్కడికి వచ్చినాయి అంటే ఇంతకు ముందు రోజుల్లోనే నేను ప్రపోజ్ చేస్తే అవి ఇప్పుడు వచ్చినాయి అన్నావు. రీచ్ అవటం అయిందనమాట. అందుకని క్రెడిట్ సోరీ నీదేనయ్యా. నీ క్రెడిట్ ఏంటంటే తల్లిని చెల్లిని బజార్కు వదిలేసావు. ఇంకా పైపెచ్చు చెల్లి ఒక చీర కట్టుకుంటా ఆ చీర మీద కూడా ఎలిగేషన్ చేయించావు. జగన్మోహన్ రెడ్డికి ఈ మధ్య సరిగ్గా బుర్ర పని చేయట్లా. మొన్న దాకా 3 రాజధానులు అన్నాడు. ఇవాళ రాజధానిలో ఏం చేయాలంటాడు? ఆయన ఏమైంది? బెంగళూరులో ప్యాలెస్ ఉంది, బెంగళూరులో ఉంటాడు. మేము ఇక్కడే ఉండాలి, ఇక్కడే తిరగాలి. బెంగళూరు హైటెక్ సిటీలో ఉండే వాళ్ళకి ఏం తెలిసింది? జగన్మోహన్ రెడ్డి చేసింది అసలు ఏమీ లేదు. జగన్మోహన్ రెడ్డి రాష్ట్రానికి కంపెనీలు నేను తీసుకొచ్చానని మాట్లాడటంపై మీరేమంటారు? అసలు జగన్మోహన్ రెడ్డి అసలు నీ ముఖం ఒకసారి అద్దంలో చూసుకొని మాట్లాడాయా? ఎందుకంటే నీ ముఖం ఎప్పుడన్నా కంపెనీలు తెచ్చే ముఖం లాగానే కనపడిందా ఎవరికన్నా? నీ ముఖం చూస్తే జేబులు కొట్టే వాళ్ళు ఇల్లు కనపడతాయి. కానీ ఒక్కసారి నీ అమాయకంగా నువ్వు నటించిన అమాయకత్వానికి మోసపోయి జనం ఓట్లేసి నువ్వు ఒక్కసారి సీఎం అయ్యే గానీ నీ చిన్న ఆయన చంపి నీ నాన్న కూడా చంపుకుంటావు. పోతే నీ నాన్న చంపినట్టు నీ అర్థం ఉంటుంది అనిపిస్తుంది. ఇప్పుడు చూస్తుంటే ఇవన్నీ సమస్యలను పట్టుకొని చూస్తుంటే మెట్రో కంపెనీ నువ్వు తీసుకొచ్చావు, భోగాపురం ఎయిర్పోర్ట్ మీరు తీసుకొచ్చారు, గూగుల్ మీరు తీసుకొచ్చారు. మీరు ఆ రోజు ఏమి చేయాలి? మెట్రో కంపెనీ ఒరిస్సా వెళ్ళిపోయింది, ఇక్కడ ఇట్లేదు. ఒరిస్సా వెళ్ళిపోయింది ఫ్యాక్టరీ ఆల్రెడీ. ఆ ఒరిస్సా మినిస్టర్ కూడా మాట్లాడాడు అని చెప్పి నువ్వు చెప్పావు నీ టీవీలోనే. మరి ఇవాళ తీసుకొచ్చి మెట్రోలు మేమే ఆయాలు తీసుకొచ్చాం అన్నావు. భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి అంటే చెప్పావు. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎందుకు అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నావు. మరి భోగాపురం ఎయిర్పోర్ట్ కి అంత వ్యతిరేకంగా మాట్లాడినాడు. ఇవాళ భోగాపురం ఎయిర్పోర్ట్ కి అనుమతులన్నీ మేమే కట్టామని చెప్పి చెబుతున్నారు. కొంచెమన్నా సిగ్గు శరం శివునెత్తులు ఉన్నాయా నీకు? ఏమైనా మానవ మర్యాద ఏమన్నా ఉందా? మరి నీ ఇంట్లోనే గెలవలేదు. ఇప్పుడు నీ తల్లిని చెల్లినే సహించలేక వాళ్ళని బయటికి నెట్టేసి నోడివి నువ్వు ఇవన్నీ చేస్తావా? బుద్ధి జ్ఞానం ఏమాత్రం ఉండవు. వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తగా నాయకుడిగా ఉండదు. అది పని అయిపోయి సక్రమంగా నడిచి ప్రజల్లో సానుకూలం ఉంటేనే ఉన్నా వాళ్ళది ప్రజల్లో వ్యతిరేకత తీసుకురావడం కోసం ఈరోజు చేస్తున్నావు. ఇందాక ప్రెస్ మీట్ లో ఏం చెప్తున్నావు జగన్మోహన్ రెడ్డి? వాళ్ళు అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యి పార్లమెంట్ పంపించిన బిల్లుని మళ్ళీ మేము అసెంబ్లీలో పెట్టి బిల్లుని మళ్ళీ క్యాన్సిల్ చేయలేమా అంట. అంటే ఇంకా అమరావతిని క్యాన్సిల్ చేద్దామని నువ్వు అసలు ముఖ్యమంత్రి అవటం ఇది ఉందా? నువ్వు అసలు మళ్ళీ రేపు ఎలక్షన్ లో పోటీ 2029లో నువ్వు పోటీగా చేయలేవు. చూడు జగన్మోహన్ రెడ్డి అసలు అమరావతి ఎందుకు రాజధాని రోడ్డు పక్కన ఎక్కడ డెవలప్ చేయొచ్చు కదా, ఈ డెవలప్మెంట్ కి ఎందుకు ఇంత పెడుతున్నారు అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. 5 సంవత్సరాలు దీని ఏం చేశాడు? ఈయనేం ఎక్కడ కూడా జరగలేదు. ఏం చేయను? మళ్ళీ ఈయన గెలిచేట్టు కావాలని చెప్పి గెలిపిస్తున్నావు, చేస్తున్నాడు. నువ్వు వద్దన్నాడివి 3 రాజధానులు కావాలి పెట్టాలని చెప్పి ఎందుకన్నా నువ్వు? ఈయన మూలానే కొన్ని పోయినాయి. అది వచ్చానాక రద్దు చేయడానికి ఈ రాడిక ఎట్టి పరికలు రావడానికి వచ్చే ఇంకా నాశనమేక. ఏమండి గడిచిన 5 ఏళ్లలో ఎన్ని పెట్టుబడులు వెనక్కిపోయినాయో ఎన్ని ఇదైనాయో బాగా కొంచెం కొద్ది తెలుసు. మేము చదువుకోపోయినా చూస్తానే ఉన్నాం. అన్ని కూడా కళ్ళజేవి లాంటి మంచి కంపెనీనే తరిగి కొడతానికి ప్రయత్నం చేశాడు. అట్నే భోగాపురం ఎయిర్పోర్ట్ కి ఎర్బస్ బాద్ అన్నాడు.
ఇప్పుడేమో ఎయిర్పోర్ట్ వచ్చేసరికి నేనే దాన్ని అంతా చేసింది, ఆ పొలవంతా నేనే ఇప్పించానని చెబుతున్నాడు. అట్లే గూగుల్ సెంటర్కి వచ్చేసరికి అసలు రాదన్నాడు, ఇవాళ నేనే తెప్పించా అంటున్నాడు. ఏం చెప్పుకుంటా ఇట్లాంటి మాటలన్నీ కూడా. మిట్లాన్ని అసలు నేను ముందరే ఉన్నాను, మిట్టలు రాదు ఏమి రాదు, ఎంత మిథ్య అని చెప్పాడు. లోకేష్ మిథ్య ఆడతాడు, అంత అబద్ధాలని చెప్పాడు. అట్లే చివరికి వచ్చేసరికి నేనే తెచ్చా అంటున్నాడు. ఏం చెబుతా ఇట్లాంటి అబద్ధాలండి మనిషికి. అది కూడా అమరావతి కూడా ఒక 1000 ఎకరం 2,000 ఎకరం ఇక్కడ దోసుకోవడం అనిపిస్తే అసలు ఎక్కడి నుంచి కదిలేవాడు కాదు. ఆ 2,000 ఎకరం దోసుకొని మమ్మల్ని ఈయనంట కంపెనీలు తెచ్చి పెడతాడా, ఇంకా అతను అట్లా కంపెనీలు తెచ్చాడంటే ఎట్లా నమ్ముతాము. ఎప్పటికప్పుడే అన్ని అబద్ధాలు, అన్ని సామాన్యుడు కూడా ఇంత అబద్ధాలు ఆడటం. ఆయన ఉన్న 5 ఏళ్ళు వచ్చినాయి, మనం చూసాము. అందరికి ఉద్యోగాలు వచ్చినాయి, బాగా బాగుపడిపోయారు. మా పిల్లలందరూ కూడా ఇలా హైదరాబాద్ పోయి జాబులు చేసుకుంటున్నారు. మాట్లాడతాడు ఏం నోటికి అర్థం అదుపో, లేకపోతే అబద్ధాలు కోరు. అబద్ధాలతోటే నిండిపోయింది ఆయన పొట్టంతా కూడా. అదే వస్తాను, ఇంకేం చేస్తా. రేపు జరగబోయే రాజ్యసభలో కూడా ఈ బిల్లు పాస్ అయితే ఈ ప్రజా రాజధానిని కదిలించే విధానమే లేదు అనే భావనలో నేనున్నా. 3 రాజధానులు ఈజీగానే చెప్పాడు. ఏంటి అసలు ఇక్కడ రాజధానితో పనే ఉంది. మీరు చెప్పారు ఇందాక ఏర్పాటు చేసుకుంటే సరిపోద్దని. ఎన్ని రకాలైనా చెప్పొచ్చు. అద్భుతాలను సృష్టించేవాడు నారా చంద్రబాబు నాయుడు గారు. అది చూపిస్తున్నాడు. 5 సంవత్సరాల కాలంలో ఆయన పాలనలో ఒక్కరోజైనా మీరు ఏంటి రోడ్డు మీదకి వచ్చి ఇన్ని వందల రోజులు 1600 రోజులు సుమారు రోడ్డు మీదకి వస్తే మీ సమస్య ఏంటి అని అడిగిన దాఖలా ఎక్కడైనా ఉందా? లేదు కదా. పైపెచ్చు మరి రాజధాని టు తిరుపతికి పాదయాత్ర చేస్తుంటే అన్ని ఆటంకాలే. 33,000 ఎకరాల భూమి ఇస్తే ఇక్కడ రాజధాని కట్టడం చేతగాక 3 రాజధానులను పేరుతూ 3 నెలలకోసారి నేను వైజాగ్ వెళ్ళిపోతున్నాను అంటాడు. ఇక్కడ ఇల్లు కట్టుకున్నా, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళనని ముందు చెప్పాడు. ఉన్న కంపెనీలని ఉద్వాసన పలికిచ్చాడు. వాళ్ళ ముడి కిందకి నీళ్లు తీసుకురావడం, వాళ్ళని బెదిరించడం. అభివృద్ధి అన్నది తిరోగమనం పట్టింది. ఇప్పుడు ఈ 20 నెలలు 21 నెలల నుంచి అద్భుతమైన రాత్రిని పగలుగా చూపిస్తూ వివిధ కంపెనీలు కావచ్చు, బ్యాంకులు నిర్మాణానికి కావచ్చు, ఈ జిల్లాలు అన్ని అభివృద్ధి కావాలనే కాంక్షతో మరి కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, విశేషంగా లోకేష్ గారు కావచ్చు, విశేష కృషి చేస్తూ దేశ విదేశాల నుంచి కంపెనీలను తీసుకురావడమే కాకుండా ఇక్కడ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తున్నది మనం అందరం కళ్ళారా చూస్తూనే ఉన్నాం. ప్రజా రాజధాని అమరావతి.